స్వలాభాల కోసము అవసరాల కోసము రోజుకొక పార్టీ మారే ఈ రోజుల్లో గడిచిన 12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా లేకపోయినా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో కొనసాగుతూ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మన ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నమ్మిన బంటుగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ రేపు 2 రోజుల తర్వాత వడా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఒకసారి మనం రియాజ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. జనసేన పార్టీ ఫస్ట్ ఎన్నికలప్పుడు అసలు పోటీ చేయలేదు, పార్టీ స్థాపించినప్పుడు. ఆ తర్వాత పోటీ చేశారు, 2 సీట్లు వచ్చినాయి. 2 సీట్లు వస్తే అందులో ఒక సీటు ఒక అతను కూడా మళ్ళీ పార్టీ మారాడు. అయినా మీరు అట్లాగే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీలోనే ఉన్నారు. ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతో పార్టీ పెట్టారండి. 2014 సంవత్సరం మార్చి 14 పార్టీ పెట్టే ముందు ఆయన మమ్మల్ని పిలిచి చెప్పడం కూడా ఏంటంటే పార్టీ కొన్ని ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు, ఎందుకంటే ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి విధానాన్ని నచ్చక, ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రానికి అన్ని కూడా అప్పులు ఇచ్చేసి రాజధాని కూడా లేకుండా చేసినటువంటి ఘటనలు, పార్లమెంట్లో తలుపులు మూసేసి బిల్లు పాస్ చేసినటువంటి సందర్భాలను చూసి పవన్ కళ్యాణ్ గారు చలించి జనసేన పార్టీని స్థాపించి ఆంధ్ర రాష్ట్రానికి మనం ఎంతో కొంత సేవ చేయాలి ఒక రాజకీయ పార్టీ ద్వారానే ఆ రోజు పిలిపివ్వటం జరిగింది. దానిలో భాగంగానే ఒక రాజకీయ పార్టీ అంటే కష్ట నష్టాలు చాలా ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మి ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి మేము అలాగే తిరిగాము. ఆ నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన వెన్నంట నడిచాము. అలాగే 2014 ఎన్నికలు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ విధానాల్ని మనం నచ్చక కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో నరేంద్ర మోదీ గారికి, అలాగే రాష్ట్రంలో ఈ రాష్ట్రం అన్యాయం అయిపోతుంది అని చెప్పేసి ఒక సీనియర్ అయినటువంటి అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి పరిపాలన చేసేటటువంటి ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చాలా అవసరం అని చెప్పి ఆ రోజు కూడా ఎన్డీఏ కూటమికి ఆయన ఎక్కడా పోటీ చేయకుండా నేను మద్దతు ఇస్తానని చెప్పి ఆ రోజు మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వం రావడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారాలు చేయడం జరిగింది. సహజంగా మీది రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం కాదు కదా? కాదండి. అంటే మా ఫ్యామిలీలో మా మామవార్స్ అవుతారంటే మా మేనత్త హస్బెండ్ ఎమ్మెల్సీ గౌస్ గారు ఒకప్పుడు అంటే దర్శిలో పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. తర్వాత ఓడిపోయిన తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. నేటివ్ ఒంగోలు అండి. ఫాదర్ దగ్గర కాదు, తాతల ముత్తాతల దగ్గర నుంచి కూడా ఒంగోలు. నేను మా సిస్టర్ ఇక్కడేనండి. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు? నాకంటే చెప్తున్నా, చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం ఫ్యామిలీలో కొద్దిగా ఇది ఉండేది కాబట్టి మా ఫ్యామిలీ కూడా ముస్లిం కాంగ్రెస్కి ఇదిగా ఉండేది. సో కాంగ్రెస్ పార్టీతో కొద్దిగా తిరిగేవాళ్ళం, అప్పుడు ఉన్నటువంటి నాయకులందరితో కూడా తిరిగేవాళ్ళం చదువుకునేటప్పుడు. తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, చిరంజీవి గారి అభిమానిగా ఉన్నప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆ రోజు మేము ప్రజారాజ్యం పార్టీలో మార్పు తేవాలని చెప్పి ఆ రోజు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర యువరాజ్యం కోఆర్డినేటర్గా నేను పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను తిరగటం జరిగింది. ప్రజారాజ్యంలో కూడా నాకు చాలా మంచి అవకాశాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూడా అండతో. ప్రజారాజ్యం జాయింట్ సెక్రటరీగా కూడా, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా కూడా నేను పనిచేసే అవకాశం నాకు అన్నీ కూడా రాష్ట్ర స్థాయిలోనే పదవులు ఆ రోజు పార్టీలో కూడా నాకు దక్కినాయి. కాబట్టి ప్రజారాజ్యం నుంచి నా రాజకీయ ప్రస్తావన మొదలైందని చెప్పుకోవచ్చు. తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టినప్పుడు జనసేన స్టార్టింగ్ నుంచి ఉన్నారు? స్టార్టింగ్ నుంచి ముందుగానే ఆయన చెప్పారు. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ విలీనం అయ్యే ముందు, పార్టీ విలీనం అవుతుందంటే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చిరంజీవి గారిని పూర్తిగా ప్రెజర్ చేసి విలీనం చేయాలని చెప్తే, ఎందుకంటే కొంతమంది పదవులు ఇందాక మీరు అన్నారు పదవులు ఆశపడి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలి అని చెప్తే అందరూ వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. ఆ రోజు చిరంజీవి గారు ఒంటరి వారు అవుతున్నప్పుడు చిరంజీవి గారు కూడా సరే ఇలాంటి రాజకీయాలు నేను చేయలేను, నా దీనికి మైండ్ సెట్కి అది సెట్ అవ్వదని చెప్పి ఆ రోజు చిరంజీవి గారు ఇచ్చేసారు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయొద్దు, కావాలంటే నేను ఒక్కనే పార్టీని నడిపిస్తాను. ఆయన ఏంటంటే ప్రజలకు ఏదో ఒకటి చేయాలా,
పార్టీలో ఎమ్మెల్యేలు ఉండారా లేరా అనేది కాదు, ప్రజలకి నా సాయశక్తులు చేయాలని చెప్పేసి ఒక గొప్ప మనసుతో ఆయన ఉన్నాడు. ఆ రోజు విలీనం అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దూరం అయ్యారు. తర్వాత మేమందరం కూడా వెళ్ళి ఆయనతో తిరిగిన వాళ్ళం అడిగాం. ఆ రోజు అడిగిన దాంట్లో నేను ఉన్నాను, సార్ ఇట్లా విలీనం అవుతుంది మా పరిస్థితి అంటే ఆయన అన్నయ్య గారితో ఉండండి మీరు, మళ్ళీ నేను రాజకీయాల్లోకి వస్తాను, వచ్చేటప్పుడు మళ్ళీ మిమ్మల్ని పిలుస్తా అన్నారు. అలాగే మా 2014లో ఫిబ్రవరిలో మా అందరికీ కబురు పెట్టి మమ్మల్ని అందరినీ పిలిచారు. మార్చి 14 నుంచి ఆయనతో పాటు మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరగటం మొదలుపెట్టాం. జనసేన పార్టీ మన జిల్లాలో స్టార్టింగ్ 2014 ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు, మీతో పాటు ఎంతమంది ఉన్నారు అప్పుడు మన జిల్లా నుంచి జనసేనకి? అంటే అభిమాన రకంగా చాలామంది ఉండారండి, అభిమానులుగా చాలామంది ఉండారు. ఆ రోజు పనిచేశారు. కానీ ఒక నాయకత్వంగా చాలా తక్కువ మంది ఉన్నారు ఆ రోజు. ఎందుకంటే మన జిల్లా గురించి మీకు తెలిసింది, అంటే రాయలసీమ ఇక్కడి నుంచి ఈ మన ప్రకాశం కానీ నెల్లూరు కానీ ఇవన్నీ కూడా రాయలసీమ కొన్ని కులాలు ఈ ఆధిపత్యాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి జిల్లాలో 2019 నాకు పోటీ చేసే అవకాశం ఇచ్చిన తర్వాత, జిల్లా బాధ్యతలు నాకు అప్పచెప్పిన తర్వాత, ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొని ఎక్కడ కూడా పార్టీని అమ్ముడు విధంగా పార్టీని ఈరోజు నిలబెట్టానని చెప్పేసి నేను మనసారి. ఎందుకంటే ఒక పార్టీని రన్ చేయటం అంటే అంత ఈజీ కాదు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాలి. అన్నిటికీ కూడా నేను ఎదుర్కొన్నాననే ధైర్యం నాకుంది. ఎందుకంటే ఎక్కడ కూడా వైఎస్ఆర్ ఆ రోజు దౌర్జన్యాలు ఎక్కువ, కానీ వాటికి కూడా నేను ఎదిరించి, అంటే కొడతారా కొట్టనియండి, కేసులు పెడతారా పెట్టుకోనియండి అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలని మంత్రుల్ని ధైర్యంగా మాట్లాడి ఆ రోజు వచ్చాను. అదంతా కూడా నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తి. అదేనంటే 2019 ఏదైతే ఉందో 2019లో మీరు పోటీ చేశారు. 2019లో ఓడిపోవడం జరిగింది ఇండివిజువల్గా జనసేన పోటీ చేసి. ఆ ఓడిపోయిన తర్వాత కూడా జనసేనకు అనేది పెద్దగా బలం లేదు అప్పుడు కూడా. అయినా మీరు ఈ 5 సంవత్సరాలు ఏదైతే అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద పోరాటం చేశారు. ఆ పోరాటం చేసేటప్పుడు కూడా మీకు భయం అని అనిపించలేదా? మనం ఈ బలం లేదు ఏమీ లేదు. నాకు ఎక్కడ అనిపించలేదండి. అంటే ఏదైనా ఒక అడుగుతోనే ముందు మన నడక కూడా మొదలైద్ది. నేను కూడా ఉన్న కొంతమందితోనే మనం ముందుకు వెళ్దాము, తర్వాత పార్టీ పెరిగిద్ది అనుకున్నాను. ఈరోజు పార్టీ పెరుగుతుంది, విస్తరణ కూడా చెందుతుంది. ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఏందంతలో రేపు మీకు ఏం లేదండి, మంచితనం. ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూటమి పార్టీ క్యాండిడేట్ అయినప్పుడు కూడా ఆయనతో నాకు మంచి సంబంధాలే ఉండే. 2019 ఇద్దరం కూడా వేరు పార్టీల తరఫున పోటీ చేసాము. ఆ రోజు కూడా ఎక్కడ మేము శత్రుత్వం కానీ మా ఇద్దరికి లేదు. 2019 ఎన్నికలు కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత కూటమి పార్టీలు నాకు కూటమి నిర్ణయం నేను మిత్రపక్షంగా నేను చేయాల్సినటువంటి బాధ్యత నాకుంది. అలాగే నేను ఆయనతో పాటు నా శక్తి వంచన లేకుండా నేను ఏమైతే చేయగలిగానో పార్టీ నుంచి ఆయనకి చేశాను. ఆయన కూడా అంతే నిజాయితీగా నా పట్ల ఆయన ఆ విధంగా ఉన్నాడు. అంటే మా ఇద్దరిలో ఒక విషయం చెప్పగలనండి, అంటే రామలక్ష్మణులు ఎలాగుండారో అంటే మనకు తెలియదు, పుస్తకాల్లో చూసాం కానీ నాకైతే ఒక అన్నగా అతను నిలబడతాడనేది నాకు నమ్మకం ఉంది. అతను కూడా నన్ను తమ్ముడుగానే ఆయన తీసుకుంటున్నాడు. అది యాక్చువల్గా కూటమిలో టీడీపీకి ఇవ్వాలి కూడా చైర్మన్ పదవి అని జిల్లాలో ఉన్న టీడీపీ నాయకులు అందరూ ఎమ్మెల్యేలు అయితేనే మంత్రులు అయితే అందరూ చెప్పినా కూడా కాదు నేను రియాజ్కి ఇవ్వాలని పట్టుబట్టి మరీ తీసుకొచ్చుకున్నారండి జనార్దన్ గారు మీకు ఈ పదవి. వాస్తవేనండి. అంటే మా పార్టీ నుంచి జనసేన అంటే ఇంతకుముందు నాకు లైఫ్ స్టాక్ రాష్ట్ర స్థాయి చైర్మన్గా అనౌన్స్ అయింది. అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు అది 5 ఏళ్ళు ఉండేటటువంటి పదవి. అంటే నా ఒక్కడిది కాదు, అలాగా 5 7 కార్పొరేషన్లు 5 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టు వాళ్ళకి ఫేవర్గా ఇచ్చినప్పుడు ఇంకా నా ఏం చేయలేక సరే అని చెప్పేసి ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీని చైర్మన్గా కూర్చోబెట్టారు. సో నాకు మార్చాలి కాబట్టి, ఎందుకంటే అనౌన్స్ అయిన తర్వాత ఏదో ఒక పదవి ఇవ్వాలి, కూటమికి గట్టిగా పనిచేశారని ఇటు మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఇరువురు కూడా అనుకున్నారు. సో రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్లు సరైన కార్పొరేషన్ లేవు కాబట్టి ఉడా ఒకటే ఉన్నప్పుడు మా పార్టీ నుంచి నా పేరు ప్రపోజల్ పెట్టారు. దానికి శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు కూడా దాన్ని బలపరిచారు. ఇప్పుడు ఏదైతే కూడా చైర్మన్గా మీ పేరు అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ కూటమిలో మన జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ అయితేనేమి, టీడీపీ అయితేనేమి, జనసేన అయితేనేమి ఎలా ఉందో వాళ్ళందరి నుంచి మీకు? నాకు అందరి నుంచి కూడా సపోర్ట్ ఉందండి. ఆ పదవి నాకు కూడా పదవి అనౌన్స్ అయిన తర్వాత
మా జనసేన పార్టీ నాయకుల్లో అందరిలో కూడా మహిళల్లో కానీ అందరిలో చాలా నూతన ఉత్సాహం వచ్చింది. గ్రౌండ్లో మనం పనిచేయడానికి, మన పార్టీ బలంగా తీసుకెళ్ళడానికి మంచి పదవి మీకు ఇచ్చారని చెప్పి అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఈ పదవి మీకు రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎలక్షన్లో మీరు తిరిగినటువంటి శ్రమని మేము చూసాము. ఇది 100% మీకు రావాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా సంతోషంతో ఉన్నారు. కానీ 3 పార్టీలు ఎక్కడ కూడా ఎటువంటి విభేదాలు. గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఏదైతే మన ఒంగోలులో ఉన్నటువంటి ఒంగోలు ఈ మండల సరౌండింగ్స్లో ఉన్నటువంటి గుంటలు పడ్డ రోడ్లకి మీరు మీ కార్యకర్తలతో పోయి ఆ గుంటలు పుచ్చారు. ఇప్పుడు మీకు అసలు ఉడా చైర్మన్ అనే ఒక మంచి పదవి అనేది వచ్చింది. మీకంటూ ఒక ప్రణాళిక ఉందా? నేను ఉడా చైర్మన్ అయితే నేను మెయిన్ ప్రధానంగా చేయాలనుకుంటున్న పనులు ఇవి. డెఫినెట్ అండి. ఈ ప్రకాశం జిల్లాలో పుట్టాను కాబట్టి నాకు ఒక అవకాశం వచ్చింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నా కింద ఉన్నటువంటి పరిధిలో ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులందరినీ కలుపుకొని అభివృద్ధిలో నేను భాగస్వామి అవుతాను. నాకంటూ ఒక మార్క్ మాత్రం నేను ఏర్పరచుకుంటాను. ఒంగోలులో ఒకే ఒక్క కార్పొరేటర్ని జనసేన తరపు నుంచి గెలిపించుకున్నారు. మొన్నటిదాకా ఆ కార్పొరేటర్ మీరంతా ఒకే టీం. ఇప్పుడు అతను ఇంకొక జట్టు, మీరు ఒక జట్టు, 2 జట్లు ఎందుకు అయ్యారు? అంటే ఇక్కడ 2 జట్లు ఏం లేవండి. ఇప్పుడు మీరే అన్నారు ఏదో పదవులు, ఒక పెద్ద నాయకుడు పార్టీలో వచ్చినప్పుడు పదవుల గురించి ఏదన్నా ఆశించి మరి వెళ్ళారు. ఎందుకంటే మీరు చెప్పిన కార్పొరేటర్ని ఆ రోజు కార్పొరేటర్ని బీఫామ్ ఇచ్చింది నేనే. కార్పొరేటర్ని గెలిపించడానికి ఆ రోజు జనార్దన్ గారిని అక్కడ క్యాండిడేట్ లేకుండా జనార్దన్ గారి మద్దతు కూడా తీసుకొని అతన్ని గెలిపించడం జరిగింది. అలాగే నగర అధ్యక్షుడిని కూడా నేను సిఫార్సు చేయడం జరిగింది. కానీ ఇన్ని చేశాను. మరి అతను ఎందుకు వెళ్ళాడు ఏంటనేది ఆయన ఇష్టం కదా, అది నేను చెప్పగలిగేది కాదు. ఎందుకంటే అది పదవి వ్యామోహం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. లేకపోతే అతను అంటే అతని దగ్గర ఏం ఆశించారో నాకు తెలియదు కాబట్టి తెలియని దాని గురించి నేను చెప్పలేను. వినిపిస్తుంది ఏంటంటే ఇక్కడ షేక్ రియాజు, కంది రవిశంకర్ ఇది ఒక వర్గం, వీళ్ళు దామచర్ల జనార్దన్ టీం, అంటే ఇక్కడ వాళ్ళంతా ఒక టీం. కూటమి కాబట్టి కూటమిలో ఉన్నటువంటి ప్రతి పార్టీతో పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేసినట్టు కలిసి వెళ్ళాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కూటమితో ఉన్నారు, ఆయన శాసనసభ్యుడు. ఆయనతో కలిసి వెళ్లకుండా ఎవరితో కలిసి వెళ్తాం మేము? ఇక్కడ మాకు గ్రూపులు అనేది ఉండదు. మేము అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి గ్రూపు, ఆయన మనుషులు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము శిరసా వహిస్తాం. రియాజ్ గారు చూడటానికి బాగా సౌమ్యుడిలాగా కనిపిస్తాడు. అతను పైకి పెద్దగా అరిచినట్టుగానే ఎక్కడ ఇదేమి ఉండదు. కాకపోతే ప్రతిపక్షాల వాళ్ళ మీద ఏదైనా మీడియా సమావేశం పెట్టినప్పుడు వాటి తప్పులు వాటిని చేస్తూ ఉంటాడు. అట్నే జనసేన పార్టీలో పైకి కనపడకుండా తొక్కాలనుకుంటే పాతాలని దొక్కేస్తారంట కదా, వాస్తవం? నాకు అలవాటు లేదు. నేను ఎవరికి అన్యాయం చేసినటువంటి వ్యక్తి కాదు. నేను ఎవరికి ఈ శత్రువుని కూడా కాదు నేను అనుకుంటున్నాను. నేను అలాంటి వ్యక్తిని కాదు కాబట్టి భగవంతుడు ఎవరు నన్ను శత్రువుగా చూసినా నన్ను ఏడాదాకా తీసుకొచ్చాడంటే భగవంతుడు ఆశీస్సులు ఉండయి. నన్ను నమ్మి చెయ్యాలి అని నా పైన ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కోరుకున్నారు కాబట్టి నేను ఈ స్థాయికి వచ్చాను. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ పరిస్థితి ఏ విధంగా? ఎట్టి పరిస్థితిలో పార్టీ బలపడుతుందండి. నేను 19 పోటీ చేసినప్పటికీ ఈరోజు 25వ సంవత్సరానికి పార్టీ చాలా మెరుగ్గా ఉంది. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని స్థానాలు జనసేన పార్టీ కైసమం చేసుకుంది. టోటల్గా ఈ జిల్లాలో కూటమి ప్రభుత్వం ఉండే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. ఈ కుమ్ములాట తగ్గేది ఇప్పుడు జనసేనలో మొత్తం కలిసికట్టుగా ఎప్పుడు పనిచేయగలుగుతారు మీరు? అంటే కుమ్ములాట్లు ఏం లేవండి. కుమ్ములాట్లు ఇప్పుడు కొత్తగా ఎవరైనా వస్తే ఏదన్నా వాళ్ళు అనుకోవాల్సింది, కానీ కుమ్ములాట్లకి మేము ఎప్పుడు ఇదాం. నేను ఇందాకే చెప్పాను, పవన్ 2 కార్యక్రమాలు చేస్తున్నారు జనసేనలో. 2 కార్యక్రమాలు చేసినట్టు అంటే వాళ్ళు ఏదైనా చేసుకుంటే దానికి మేము బాధ్యులం కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏది నిర్ణయిస్తే దానికి మేము శిరసా వహిస్తామన్నాం. ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా నాకు వచ్చినప్పుడు నేను చేయాల్సినటువంటి బాధ్యత ఎవరో చేస్తారని నేను వదులుకోలేను కదా. ఇంతకుముందు ఎవరో వస్తారని నేనేం ఆగల. నేను అదే చెప్పాను, నేను ఒక్కడనైనా నా వెనకాల 10 మందితో తీసుకొని నేను ధైర్యంగా రోడ్డు ఎక్కగలిగాను. కానీ వైఎస్ఆర్సీపీలో నేను ఎక్కడా భయపడినా. ఈరోజు అంతే. నాకు పవన్ కళ్యాణ్ గారు మాటే వేదం. ఇప్పుడు అదే మొన్న మున్సిపల్ సమావేశం జరిగింది. దాంట్లో లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, జనార్దన్ గారు ఏం చెప్పారు, మాకు అసలు నిధులు ఇవ్వట్లేదు, నేను జనసేన పార్టీ కూటమిలో ఉన్నాం అని చెప్పిన మీ కార్పొరేటర్ అన్నప్పుడు మాకంటూ ఒక స్టాండ్ ఉండిద్ది. కూటమిలో ఉన్నప్పుడు టీడీపీ జనసేన ఇక్కడ మీ అధ్యక్షుడు ఒకరు ఉంటారు, ఆ అధ్యక్షులు మా దగ్గర ఇక్కడ పంపిస్తే తప్పనిసరిగా మేము పనిచేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కూటమిలో
అయ్యే కదా ఇట్లాంటివే కదా మనస్పర్ధలు అంటే అందరూ కలిసి ఉంటే మీ పనులు చేపించుకోగలిగేది మీరు. ఇప్పుడు దాంట్లో జనార్దన్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. ఇంతవరకు నా దగ్గరికి ఏ కార్పొరేటర్ కూడా రాల. మరి ఎందుకు రాలేదనేది మీరు వాళ్ళని అడిగితే చెప్తారు. మరి జిల్లా అధ్యక్షుడిగా నన్ను వచ్చి కలిసినప్పుడు డెఫినెట్గా సిఫార్సు చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉండేది కాబట్టి నేను డెఫినెట్గా సిఫార్సు చేస్తాను. నాకు ఎవరి మీద ఏం ఉండదు. నేను పార్టీ నా అధ్యక్షుడిగా చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. కళ్యాణ్ గారు నా మీద నన్ను పెట్టినప్పుడు నేను ఆయన ప్రతినిధిగా నేను చేయాలి. కాబట్టి వాళ్ళు ఎవరెవరో వచ్చినా అది మాకు కావాలంటే నేను పెడతాను. రెండవది అది చాలా అవాస్తవం. ఎందుకంటే జనార్దన్ గారు మా డివిజన్లో ఇవ్వలేదు అనేది ఆ రోజు మాట్లాడిన తర్వాత జనార్దన్ గారు డైరెక్ట్గా ఏ డివిజన్లో ఎన్నెన్ని లక్షలకి పనులు చేశామనేది డైరెక్ట్ పేపర్ చూపించారు. సో అలాంటి అవాస్తవాలు మాట్లాడటం కూడా వాళ్ళకి మంచిది కాదనేది రాజకీయాల్లో నేను చెప్తున్నాను. అంటే అది వాళ్ళ దీనికి వదిలిపెట్టేయాలి. ఇంక వాళ్ళ నైతికత అది. ఇప్పుడు పేపర్ వర్క్ ఉంది, ఏ డివిజన్లో ఎన్ని చేశాము, వాళ్ళు ఎక్కడ నా దగ్గరికి రాలా సిఫార్సు. ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిని పక్కన పెట్టిన నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ఉన్నప్పుడు నా దగ్గరికి రావాలా, కలవాలా. సో ఎక్కడ వాళ్ళు ఇదవ్వలేదు. సో దాని గురించి నేను నాకు ఒకటే, నేను పవన్ కళ్యాణ్ గారు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నేను సక్రమంగా చేయటమే నా బాధ్యత. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి మీ అధిష్టానంతో మీరు మాట్లాడారు ఎప్పుడన్నా? అసలు సార్ పార్టీలు ఎలా ఉంది మాట్లాడుతున్నాను. నాకు అవకాశం వచ్చినప్పుడల్లా నేను పార్టీ అధిష్టానానికి చేరవేస్తాను. మనం కలిసి ఉండకపోతే ఇబ్బంది అని చెప్పిన విషయాలు అధిష్టానానికి చెప్పున్నారు. చెప్పామండి. అధిష్టానం కూడా ఒకటే చెప్తుంది, కూటమిలో ఉన్నాం కాబట్టి కూటమి నాయకులతో కూటమి పార్టీలతో సఖ్యతగా ఉండమని. నేను కూటమి నాయకులు కూటమి పార్టీలతో సఖ్యతగా ఉంటున్నాను. ఎక్కడ కూడా నా నుంచి కానీ లేకపోతే మాకు వాళ్ళ నుంచి కానీ ఎక్కడ ఇబ్బంది అయితే లేదు మాకు. మళ్ళీ మీ పార్టీలు ఇప్పుడు చిన్న చిన్న కార్యకర్తలు మీకోసం ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ప్రధానంగా వినిపించే పేరు రియాజ్ అనే పేరే. ప్రకాశం జిల్లాలో ఫస్ట్ మీ ఇనికిడితే జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద పిచ్చో లేకపోతే జనసేన పార్టీ మీద పిచ్చో మీ ఇనికిడి చాలామంది కుర్రోళ్ళంతా తిరిగారు. ఈ 2014 నుంచి తిరుగుతూ ఉన్నారన్నమాట. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మేము దేశవ్యాప్తంగా పోటీ చేసిన ప్రతి స్థానంలో విజయం సాధించాం కాబట్టి మేము చిన్న పదవుల్లో కూడా లేము అన్న చిన్న పార్టీ వెళ్తే మీ ఎన్నికడుతుండే వాళ్ళకు చాలా మందిలో ఉంది. వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసం ఎట్లాంటి ప్రణాళికలు మీరు రెడీ చేసుకుంటున్నారు? అంటే ఇప్పుడు కూటమిలో ఉన్నాం కాబట్టి మరిన్ని రాలేవు. మీకు కూటమిలో ఉన్నాం కాబట్టి మరిన్ని రాలేవు. అలాగే నేను అందరికీ కూడా చెప్పాను, అందరికీ న్యాయం చేస్తాను అని జనార్దన్ గారు కూడా చెప్పారు. జనసేనకి ఎటువంటి అన్యాయం చేయలేను, అన్ని పదవుల్లో కూడా మీకు రావాల్సిన రేషియో ఆయన ఇస్తా అన్నారు. చిన్నగా ఇప్పుడే నామినేట్ పోస్టులు కానీ ఏదైనా వస్తున్నాయి కాబట్టి ఆయన కూడా 1-2 ప్రతి దాంట్లో మాకు ఇస్తున్నాడు. అందరికీ మొదలవుతున్నాయి. ఎందుకంటే ఒకేసారి ఇప్పుడు పదవి కావాలని 100 మంది కోరుకోవచ్చు, కానీ 100 మందికి ఒకేసారి రావు కదా. ఇప్పుడు 14 నెలలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు వచ్చింది. మరి నాకేం బాధ లేదు, వచ్చింది. ఎందుకంటే ఆ టైం వచ్చినప్పుడు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ కోసం ఎవరు కష్టపడ్డ కార్యకర్తను కూడా నాయకుల్ని కూడా పార్టీ మర్చిపోదు. ఈరోజు కాకపోతే రేపు ఏదో ఒక రోజు న్యాయం జరిగింది. రాజకీయాల్లో ఓర్పు సహనం అనేది చాలా ఇంపార్టెంట్. నిన్ననే మీరు మీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు ఈ పదవి తీసుకున్నాక. ఏం మాట్లాడారు సార్ తోటి? అంటే రేపు 25వ తేదీ సోమవారం రోజు బాధ్యత తీసుకుంటున్నాం కాబట్టి గౌరవంగా కలవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను నా పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. ఆయన కూడా ఎప్పటిలాగే గతంలో నాతో ఎలాగుంటారో అలాగే ఒక తమ్ముడుగా ఆయన, అంటే నాకు ఆయన అన్నలాంటి వ్యక్తి, తండ్రి లాంటి వ్యక్తి కాబట్టి ఒక తమ్ముడుగా నన్ను దగ్గరికి తీసుకొని నాకు అభినందనలు తెలియజేసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను ఒక ప్రభుత్వ పదవిలో వచ్చినందుకు. తర్వాత నేను కూడా చెప్పాను, 25వ తేదీ బాధ్యతలు స్వీకరిస్తానంటే ఆయన కూడా చాలా మంచిది, జాగ్రత్తగా చెయ్యి, నీ మార్క్ అనేది చూపించాలి, నీకు అండగా నేను ఉండాను అనేది నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దంటే, మీరు లేకపోతే అసలు నేను లేను సార్ అని కూడా ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ పదవి నాకు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే మా ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి, శాసనసభ్యులు జనార్దన్ గారికి, అందరికీ కూడా నేను కృతజ్ఞతలే ఉంటాను. జనసేన పార్టీలో ఒక మంచి పదవి, అభివృద్ధి అనే దాంట్లో మీ మార్పు చూపించుకోవడానికి వచ్చినటువంటి పదవి కూడా చైర్మన్ పదవి. అట్లాంటి పదవి బాధ్యతలు రేపు మీరు సోమవారం రోజు చేపట్టబోతున్నారు కదా, ఎట్లా గ్రాండ్గా చేసుకోబోతున్నారు ఈ ప్రమాణ స్వీకారాన్ని? గ్రాండ్గానే చేస్తున్నాను. ఎందుకంటే మొట్టమొదటిసారి జిల్లాలో ఒక కీలకమైనటువంటి పదవి జనసేన పార్టీకి రావటం, జనసేన పార్టీ శ్రేణులు అందరూ కూడా చాలా హర్షిస్తున్నారు. దగ్గరుండి మా పార్టీ నాయకులు కంది రవిశంకర్ గారు, అలాగే మా జిల్లా నాయకులు,
అలాగే మా వీర మహిళలు అందరూ కూడా దగ్గరుండి అందరూ ఆ బాధ్యతను కార్యక్రమం ఎలా చేయాలనేది తలా ఒక కార్యక్రమాన్ని పంచుకొని అందరూ కూడా దాన్ని దగ్గరుండి చక్కదిద్దుతున్నారు. ఇప్పుడు మీ జనసేన రెండో గ్రూప్ని ఇన్వైట్ చేశారా మీరు? ఇక్కడ రెండో గ్రూప్ లేదండి, నేను అదే చెప్తున్నాను, ఉన్నదల్లా ఒకే గ్రూప్, అది పవన్ కళ్యాణ్ గారి గ్రూప్. వాళ్ళు నచ్చక నా దగ్గర ఎందుకు రావట్లేదు అనేది వాళ్ళని అడగాలి. గ్రూపులు ఏం లేవు, నేనేం గ్రూపుల్లో ఉండే మనిషిని కాదు. రియాజ్ గారు ఎవరైనా మీ పార్టీకి వచ్చినటువంటి మంచి పదవి ఇది, దానికి మీ వాళ్ళని ఇన్వైట్ చేసుకోవాలి కదా మీరు. నేను జనసేన పార్టీలో అందరినీ పిలుస్తున్నాను. ఎవరైతే జనసేన పార్టీకి కష్టపడ్డారో ప్రతి ఒక్క కార్యకర్తని కూడా నేను పిలుస్తున్నాను. ఇక్కడి నుంచి మీ పార్టీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? ఒక మంచి పదవితో స్టార్ట్ అవుతున్నారు జిల్లాలో, మీ పార్టీ డెవలప్మెంట్ కోసం. పార్టీ డెవలప్మెంటు మన ప్రకాశం జిల్లా ఒకటే కాదు, అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగబోతుంది. పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. రేపు ఆగస్టు 30, ఈ నెల 30వ తేదీ విశాఖపట్నంలో కూడా ఒక సభ నిర్వహించబోతున్నాము. మా పార్టీకి సంబంధించినటువంటి మెయిన్ కార్యకర్తలు, అలాగే నాయకులు, ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సమావేశం తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతి జిల్లాలో ఎలాగా మనం వెళ్ళాలి ఏంటనేది కూడా ప్రణాళికలు మాకు ఇవ్వబోతున్నారు. దాని ప్రకారం మేము ముందుకెళ్తాం. వైసీపీ ప్రభుత్వంలో చిన్నదాన్ని పెద్ద, వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షం హోదా లేకుండా కూడా ప్రతిపక్షం కింద లెక్కే కదా వాళ్ళు, చిన్నదాన్ని పెద్దదాన్ని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళకి తగ్గట్టుగా ధీటుగా మీరు ఎందుకు మాట్లాడలేకపోతే ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకంటే ప్రశ్నిస్తామండి. అంటే ఇప్పుడు మేము ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీని ప్రశ్నించట్లేదు అనేది మేము ప్రశ్నిస్తాం. నేను నిన్న కూడా అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో కూడా చెప్పాం. ఎందుకంటే అన్ని మాయ మాటలు చెప్పడం, ప్రజల్ని మభ్యపెట్టడం, ఇంకా వాళ్ళు మానుకోవాలి. సూపర్ 6 ఎప్పుడైతే మేము ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా 80% అమలు చేసాం ఈ 14 నెలల్లో. లేదు తీసుకెళ్తాం. మేము ఆల్రెడీ కూటమి నుంచి ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అందరూ కూడా ప్రతి ఇంటికి తిరిగారు. అలాగే మాకు కూడా జనసేన పార్టీ నుంచి కూడా ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం కూడా పవన్ కళ్యాణ్ గారు ఇస్తానని చెప్పారు. అలాగే బీజేపీ వాళ్ళు కూడా ఆ కార్యక్రమం వాళ్ళకు కూడా పార్టీ ఇస్తుంది. అయితే ఇక్కడ మేమనేది ఏంటంటే వైసీపీ కూడా జగన్ వాళ్ళకి ఏదో ఇంటింటి కార్యక్రమం ఇచ్చినట్టుంది. మేము వాళ్ళు వచ్చినప్పుడు కూడా మా కార్యకర్తలకు చెప్పాం. ఎందుకంటే హామీలు అసలు మీరు అమలు చేయకుండా మేము అమలు చేయలేదని చెప్పడం ఏంది. ఎందుకంటే ఉదాహరణకి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి నేను రాజకీయ ఎలక్షన్స్కి వస్తా అన్నాడు. ఎక్కడ కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం చేయలే. 3,000 రూపాయలు నేను అధికారంలో రాగానే పెన్షన్ 3,000 రూపాయలు చేస్తా అన్నారు. 5 ఏళ్లలో 3,000 పెంచడానికి పట్టింది ఆయనకి. అలాగే మేము పెన్షను రాగానే 1000 పెంచి 4,000 చేస్తా అన్నాం. మరి కుటుంబ ప్రభుత్వం రాగానే చేశాం కదా, మరి ఇవన్నీ ఉండవా? ప్రతి నెల 5వ తేదీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? హామీలన్నీ ఎగ్గొట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మేము ఉచిత బస్సు ఇస్తా ఉన్నాం, మహిళలకి ఉచిత బస్సు ఇచ్చాం. నెలకి 3 సిలిండర్లు ఇస్తా ఉన్నాం, గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఇస్తున్నాము. కాబట్టి మా అన్నీ కూడా ప్రజలు మేము బలంగానే తీసుకెళ్తున్నాం. అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడే అందరం తేలుకుంటున్నాం కాబట్టి ఆ గవర్నమెంట్ కూడా ఇప్పుడు సెటిలైట్ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఈ రాష్ట్రంలో లేకుండా మాత్రం కూటమి ప్రభుత్వం చేయబోతుంది. ఎందుకంటే ప్రజాదరణ, ప్రజా మద్దతు కూటమి పార్టీలకు ఉంది. ఇప్పుడు మీ జనసేన పార్టీ ఏదైతే ఉందో మీకు ఒక ఇది తప్పనిసరిగా మనం జనసేన పార్టీ మార్పు ఉండేటట్టుగా మీరు ఏదైనా జిల్లాకు సంబంధించినవి కానీ ఏదైనా సరే ప్రస్తుతం ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళి మాకు ఇది పలానా నియోజకవర్గం లేదు, పలానా నియోజకవర్గం లేదు, అట్లాంటి ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? మీ జనసేన నాయకులు కూర్చొని డిస్కస్ చేసుకొని మా నియోజకవర్గానికి ఇది కావాలి, మనం పోయి పలానా అడగాలి. ఎక్కడికక్కడ జనసేన పార్టీ నాయకులు ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేలతో సఖ్యతగానే ఉండారు. వాళ్ళతో మాట్లాడుకొని అక్కడ ఏం కావాలనేది వాళ్ళు ఇది చేస్తున్నారు. అది జిల్లాధ్యక్షుల దాకా కూడా రావాల్సింది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో అక్కడ మా పిఓసీలు ఉన్నారు, ఇన్ఛార్జీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటున్నారు. సో రాబోయే రోజుల్లో మన ప్రణాళిక ఎలా ఉండిద్ది అనేది అది కళ్యాణ్ గారు రేపు 30వ తేదీ సభ తర్వాత చెప్పబోతున్నారు. సో దాన్ని బట్టి ఇంకా మా ఫ్యూచర్ ఇది ఉండేది. ఎందుకంటే నాయకుడు ఎలాంటి ఆదేశాలు ఇస్తే దాన్ని పాటించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు జనసేన పార్టీ తరఫు నుంచి మీకు ఈ పదవి వచ్చినందుకు ప్రజలకి? పడ్డ కష్టానికి ప్రతిఫలం వచ్చినట్టు మీరు? కష్టానికి ప్రతిఫలం అండి ఇది. ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా, దీంట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను, అడ్డంగా నిలబడ్డాను. కార్యకర్త మీరే, అధ్యక్షుడు మీరే, అన్ని స్టార్టింగ్ నుంచి. ఆ రోజు నాతో కూడా అతి తక్కువ మంది కార్యకర్తలు ఉన్నారు ఆ రోజు, కుర్రోళ్ళు అలాగా. కానీ వాళ్ళని ఏ రోజుకి నేను మర్చిపోను. ఎందుకంటే
నా కోసం అడ్డంగా నిలబడినటువంటి వ్యక్తులు. వాళ్ళు కూడా పాపం చాలా చిన్నటువంటి ఇది చదువైపోయి, రెండోది ఆర్థికంగా స్థిరపడ్డటువంటి వ్యక్తులు కూడా కాదు వాళ్ళు. ఎందుకంటే మిగతా రాజకీయ పార్టీలు చూస్తే ఆర్థికంగా స్థిరపడేటటువంటి వ్యక్తులు. కానీ నాతో పాటు నన్ను నమ్మి నాతో నడిచినటువంటి వ్యక్తుల్ని ఎవరిని నేను మర్చిపోను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క నాకు వచ్చినటువంటి అవకాశాన్ని, నా మార్క్ అనేది దీంట్లో చూపిస్తాను. రాబోయే రోజుల్లో ఇంకా మంచి పనులు చేయాలని ఆ భగవంతుడి ఆశీస్సులు నాకు ఉండాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఉండాలి. మా శాసనసభ్యులు జనార్దన్ గారి అండదండలు కూడా నాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు అత్యంత ఆప్తులు ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయటం జిల్లా జనసేనకే ఒక పండుగ దినం లాంటిది. మా మిత్రుడు షేక్ రియాజ్ జనసేన పార్టీలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ ఇప్పుడు మీ వెన్నంటే నడిచే మీ చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి జిల్లా జనసేనకు అన్ని తానై నడిపించిన మా రాజకీయ గురువు షేక్ రియాజ్ అన్న, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా మా రియాజ్ అన్నకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ నిత్యం మీ వెంటే నడిచే మీ తమ్ముడు కళ్యాణ్ ముత్యాల, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి. ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అంటే గుర్తుకు వచ్చే పేరు షేక్ రియాజ్. అలాంటి మా షేక్ రియాజ్ గారు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా షేక్ రియాజ్ గారికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో జనసేన పార్టీలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ పల్లా ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. ఉమ్మడి ప్రకాశం జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు మా అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. షేక్ రియాజ్ గారు జనసేన పార్టీలో ఇలాగే భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ బొందిల శ్రీదేవి, వీర మహిళా విభాగం, కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్. జిల్లా జనసేనలో అన్ని తానే నడిపించిన జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అన్న, మా అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతల స్వీకరణ మా జనసేన పార్టీకి పెద్ద పండుగ లాంటిది. మా రియాజ్ అన్న భవిష్యత్తులో జనసేన పార్టీలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ వాసని అంకబాబు, 31వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు. ఇప్పటి వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉండి జనసేన పార్టీని నడిపించిన షేక్ రియాజ్ గారు ఇప్పుడు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా షేక్ రియాజ్ గారికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాగే మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ కాల్వ బాలరంగయ్య, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి. జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, మా అందరికీ ఎంతో ఆత్మీయుడైన షేక్ రియాజ్ గారు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఇవే మా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు జనసేన పార్టీలో ఇలాగే మరెన్నో ఉన్నత పదవులు పొందాలని మనసారా కోరుకుంటూ మీ పర్వతిరెడ్డి కిషోర్ కుమార్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు. ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అత్యంత ఆప్తులైన మా షేక్ రియాజ్ అన్న ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఇవే మా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పదవులు మరెన్నో అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ ఉంగరాల మోహన్, 14వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు.